తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ₹1,00,00,000 నొక్కేసాడు ఒక ఫేమస్ హీరో కొడుకు. ఆయన ఎవరో కాదు, విక్రమ్ గురించి మనందరికీ తెలుసు. అపరిచితుడు మూవీ తోటి ది ఫేమస్ అయినటువంటి విక్రమ్ అంటే తమిళ్ నుంచి వచ్చినటువంటి ఆయన మూవీస్ కి నిజంగా తెలుగులో చాలా భారీ ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు చెప్పారు. ఆయన కొడుకు తీసుకున్నటువంటి ₹1,00,00,000 ఈ రోజు ఆ ప్రొడ్యూసర్ ని మోసం చేశాడు అంటూ వచ్చినటువంటి వ్యాఖ్యలు ఆ మధ్య కాలంలోనే అనుపమ అలాగే ధృవిక్రమ్ మీద వచ్చినటువంటి కామెంట్స్. అది నిజాలు ఎంతో తెలియదు కానీ ఇద్దరు బ్రేకప్ వెనక నిజంగా దేశవ్యాప్తంగానే ఇదొక సెన్సేషనల్ అయినటువంటి న్యూస్. ఇది మరొక ముందే ఇంకొక దాంట్లో నేనున్నాను అంటూ వచ్చాడు ధృవిక్రమ్. అసలు ఏం జరిగింది అనంటే, నీలి ప్రొడక్షన్స్ కి ₹1,00,00,000 అడ్వాన్స్ తీసుకొని తన మూవీకి హీరోగా యాక్ట్ చేయాల్సినటువంటి ధృవిక్రమ్ ఇంకొక ప్రొడక్షన్ కి అంటే ఈ మూవీకి సైన్ చేసిన తర్వాత వేరొక మూవీకి సైన్ చేయాలంటే ఈ మూవీ అయిపోయిన తర్వాత లేదంటే దీన్ని షూటింగ్ అయిపోయిన తర్వాతనే ఇంకొక ప్రొడక్షన్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి రూలే. మరి ధృవిక్రమ్ దీన్ని మర్చిపోయాడా, లేదు అంటే కావాలనే వెనక పెట్టాలి అనుకున్నాడా, దీని వెనకాల ఇంకేదన్నా మాస్టర్ ప్లాన్ ఉందా, లేదు అంటే ఇచ్చేటువంటి రెమ్యునరేషన్లో ఏదైనా మార్పులు చేస్తూ ఉండొచ్చా అనేటువంటి కోణంలో కూడా నిజంగా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకరి దగ్గర అడ్వాన్స్ తీసుకుని దానికి లేదు నాకు దీనికి ఇంకొక హయ్యర్ ప్లాన్ ఉందనో, లేదు అనంటే వేరొక విధంగా నేను వెళ్ళాలి అనుకుంటున్నట్టు చెప్తే మాత్రం దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేసేది లేదు. దట్టు ఇంత హయ్యర్ పొజిషన్లో ఉంటూ ఇలాంటి మోసాలు చేయడం ఏంటి అని కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నటువంటి ధృవిక్రమ్. సో ఇదే కాన్సెప్ట్ లో ఇప్పుడు మనకి ధృవిక్రమ్ ముందుకు వచ్చినటువంటి తరహాకైతే కనిపిస్తూ ఉంది. తండ్రి పేరు వాడుకుంటూ పైకి వచ్చారని ఇంకొకరు, లేదు తన యాక్షన్ తోటి తన లుక్స్ తోటి తను ఓవరాల్ గా తనకంటూ ఒక క్రేజ్నే సంపాదించుకున్నాడు ధృవిక్రమ్ అంటూ ఇంకొకరు. ఏదేమైనప్పటికీ తండ్రికి ఉన్నటువంటి ఇంత మంచి పేరుని పోగొట్టే విధంగా కొడుకులు లేదంటే కుమారులు ఉండడం అనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయంగా కూడా చెప్తున్నారు. అసలు ఇంతకీ ఈ ₹1,00,00,000 యొక్క కథనం ఏంటి అని తెలుసుకోవాలి అనంటే, మీకు చెప్పినట్టు నీలి ప్రొడక్షన్స్ దీనికి సంబంధించి ఒక మూవీకి అయితే ₹1,00,00,000 అడ్వాన్స్ తీసుకుని సైన్ చేసి ఈ మూవీలో నేను యాక్ట్ చేస్తాను అని చెప్పి ధృవిక్రమ్ సైన్ చేయడం. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇవి ఏదైతే ప్రొడ్యూసర్ దర్శకుడు ముందుకు వెళ్ళి కూడా అడుగుతూ ఉన్నటువంటి క్రమంలో వెయిట్ చేయండి అని చెప్పేసి చెప్పడం. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఇంకో ప్రొడక్షన్కి అంటే ఇంకో దర్శకుడికి ఆల్రెడీ సైన్ చేసేయడం, ఆ మూవీకి సంబంధించినటువంటి షూటింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇప్పుడు నీలి ప్రొడక్షన్ వాళ్ళు ఆల్రెడీ సెట్కి సంబంధించి దాదాపుగా 2-3 కోట్ల వరకు ఖర్చు పెట్టి ఈ మూవీకి సంబంధించినటువంటి సెట్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్నారట. కానీ ఈయన చూస్తే వెళ్ళి ఇంకొక ప్రొడక్షన్లో ఇంకొక మూవీకి యాక్టింగ్కే సైన్ అయితే చేసేసాడు అని తెలిసింది. ఏదేమైనప్పటికీ ఇలా ప్రొడ్యూసర్స్ని కావచ్చు దర్శకుల్ని మోసం చేయడం అనేది సరైనటువంటి తీరు కాదు. నచ్చలేదు అంటే అప్పుడే చెప్పు ఉండాల్సింది. కానీ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత అడ్వాన్స్ దాన్ని తీసుకుని మలేషియాలకో లేదంటే ట్రిప్పులకో చెక్కేసి ఆ తర్వాత నేను వెయిట్ చేయాలి అనుకుంటున్నా, నాకంటూ ఇంకొక కొత్త సక్సెస్నో లేదంటే కొత్త ప్రాజెక్ట్స్నో నేను యాక్సెప్ట్ చేయాలి అనుకుంటున్నాను అంటూ మమ్మల్ని మోసం చేయాలి అనుకుంటే ఊరుకుంటారా? లీగల్గా యాక్షన్ తీసుకుంటా. సేమ్ ఇక్కడ ఇదే నడిచింది ధృవిక్రమ్ యొక్క సీన్లో కూడా. ఆయన నటించబోతున్నటువంటి మూవీలో ఈయన నటిస్తాను అని చెప్పి సైన్ చేసి ₹1,00,00,000 అడ్వాన్స్ తీసుకొని ఈరోజు వేరే ప్రొడక్షన్స్ వాళ్ళకి అది మరి రూపాయి ఎక్కువ ఉందా, ₹2 ఎక్కువ ఉందా, ఇంకెంత ఎక్కువ ఉందని మీ ఆలోచనకే మీ అంచనకే వదిలేస్తున్నాను. సో వాళ్ళకి సైన్ చేసి వాళ్ళ మూవీ ప్రొడక్షన్కి సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం, ఆ ప్రొడ్యూసర్ బాగా బాధపడుతున్నటువంటి దర్శకుడి యొక్క బాధ ఏంటంటే, ఈయన నటించబోతున్నటువంటి సినిమాకు ఈయన కటౌట్కి తగ్గట్టు అంటే ధృవిక్రమ్కి కటౌట్కి తగ్గట్టు ధృవిక్రమ్ సీన్లకు తగ్గట్టు ఆల్రెడీ 3-4 కోట్లు పెట్టి కూడా అక్కడ మొత్తం సెట్టింగ్ అంతా కూడా వేసేసారు.
ఇంకా చలో ఇక 2-3 రోజుల్లో షూటింగ్ స్టార్ట్ అయిపోతుంది, షురూ చేసేద్దాం అనుకొని సార్ దగ్గరికి వెళ్తే సార్ ఆల్రెడీ వేరే ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నారు, దానికి ఆల్రెడీ సైన్ కూడా చేశారు, షూటింగ్ కూడా స్టార్ట్ అయిందని తెలియగానే గుండెలు జారిపోయినంత పని అయిందట పాపం దర్శకుడికి. అవుతుంది కదా, ₹1,00,00,000 ఇచ్చి నీ మీద ఇంత ఇన్వెస్ట్ చేయాలని ఆల్రెడీ 3-4 కోట్లు అక్కడ ఖర్చు పెట్టేస్తే గుండె జారిపోవడం ఏంది, మనలాంటి వాళ్ళకైతే హార్ట్ అటాక్ కూడా వచ్చే ప్రమాదాలు ఉంటాయి. అంటే ఏదేమైనప్పటికీ ఒక ఫేమస్ హీరో యొక్క కొడుకు ఇలా ₹1,00,00,000 తీసుకొని మోసం చేశాడని తమిళనాడుకు సంబంధించిన ఫిలిం ఛాంబర్లో ఒక కంప్లైంట్ అయితే రేస్ చేశారు. దానికి సంబంధించి కూడా పూర్తి వివరణ డెఫినెట్గా ధృవిక్రమ్ ఇవ్వాలి, ఆయన ఇలా చేయడం సరైన పద్ధతి కాదు అంటూ కూడా అక్కడ ఫిలిం ఛాంబర్ మెంబర్స్ అందరూ కూడా మండిపడుతున్నారు. ఇంకా దర్శకుడికి అయితే మాటలు రేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఆయన యొక్క ముఖ చిత్రాలు ఏ విధంగా ఉన్నాయంటే నన్ను ఇంత నిలువున ముంచేస్తావా అంటూ కూడా ఒక ఎక్స్ప్రెషన్ అయితే పెడుతున్నాడట. మరి ఎక్స్ప్రెషన్స్కి కారణం ఏంటి అనేది మీ అందరికీ ఇప్పటికీ అర్థమైపోయి ఉండొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్, ఏదేమైనప్పటికీ ధృవిక్రమ్ చేసినటువంటి పనితీరు సరైనది కాదు. అది 10,000 10 లక్షలైనా ₹1,00,00,000 ఒకరికి మాట ఇచ్చామంటే మాట మీద నిలబడాలి. మీ తండ్రిని చూసి నేర్చుకో, అంటే ది ఫేమస్ సార్ విక్రమ్ సార్ని చూసి నేర్చుకో అనేటువంటి మాట తెచ్చుకున్నాడంటే ఇప్పటి వరకు నటించినటువంటి మూవీస్ ఇవన్నీ కూడా నిన్ను కాపాడలేకపోవచ్చు. ₹1 దగ్గరే డెఫినెట్గా మనం డౌన్ అయిపోతాము అంటే ఇదే అనుకుంటా. బహుశా మీకు చెప్పే అంత సీనారియో ఇక్కడ లేకపోయినప్పటికీ ఇది అందరి నుంచి వస్తున్నటువంటి మాట తీరు, మా తరపున మీకు చెప్పుతున్నటువంటి మాట ఇది. అండ్ అలాగే అనుపమ ఇంకా ధృవిక్రమ్ విషయంలో చూసుకుంటే అది నిజాలు ఇంకా ఇద్దరు ఎవరు కూడా అఫీషియల్గా చెప్పలేదు. బట్ అందరికీ తెలిసినప్పుడు నిజం ఏంటంటే ఇద్దరికి బ్రేకప్ అయ్యింది అని. అది మరవకముందే ఇది, మరి ఇది మరవకముందే ఇంకొకటి వస్తుందా అనేటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కింద డెఫినెట్గా కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం, చూస్తున్నానండి అవర్ ఛానల్.